సముద్రాలు ఉన్నాయి. మన కిందన సముద్రం ఉంది, మన కిందన సముద్రం పేరు హిందూ మహాసముద్రం. అలాగే ఇటుపక్క సముద్రం ఉంది, అరేబియా సముద్రం ఉంది, ముంబై ఉంది, అక్కడ కనుక అరేబియా సముద్రం. ఇటుపక్కన ఇంకొక సముద్రం ఉంది, బే ఆఫ్ బెంగాల్, అనగా బే ఆఫ్ బెంగాల్ తెలియలేమన్నా బంగాళాఖాతం. సో ఒక పక్కన బంగాళాఖాతం, ఒక పక్కన అరేబియా సముద్రం, ఒక పక్కన ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం. మూడు పక్కల ఉన్నదాన్ని పెనిన్సులా అంటారు. అయితే పైన కూడా నాలుగు పక్కల ఉన్నదాన్ని ద్వీపం అంటారు. సింగపూర్ అనేది ఒక ద్వీపం, నాలుగు పక్కన సముద్రం. మలేషియా అనేది ద్వీపం, ఇండోనేషియా అనేది ద్వీపం. ఇలాంటి చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అండమాన్ పురికి ఉన్నది అండమాన్ ద్వీపం. అలాగా ఈ ఏషియా మైనర్లో ఉన్న ద్వీపంలో బంధించేశారు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, మనుషులు లేరు, రోడ్లు లేవు, ఆ చుట్టూ సముద్రాలు కనుక ఎంత దూరం వెళ్ళిన అంత అడవి, అరణ్యంలో ఆ మృగాల మధ్య జీవిస్తూ ఏ రోజైనా ఒక క్రూర మృగం చేతిలో పడి చావడానికి ఆయన్ని ఆ విధంగా అలాంటి ద్వీపంలో పంపించేశారు. తిండి ఉండదు, భోజనం దొరకదు, మనుషులు ఉండరు, క్రూర మృగాలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, అడవి మృగాలు ఉంటాయి. భయంకరమైనటువంటి ఒంటరితనం. మీకు కరోనా వచ్చినప్పుడు అర్థమై ఉండాలి ఒంటరితనం అంటే ఏంటో. మిమ్మల్ని గదిలో పెట్టేసి ఎవరు మిమ్మల్ని ముట్టుకోకుండా, ఎవరు మీకు భోజనం కూడా అందించకుండా, ఆ లోపల కుక్కకి పడేసినట్టు ఒక పల్లెంలో నుంచి కింద నుంచి డోర్ కింద నుంచి బోను నీళ్లు పంపిస్తే ఎంత భయంకరమైన వేదన చెందారో చూడండి. కరోనా వల్ల చాలా మంది చచ్చిపోలా, ఒంటరితనం వల్ల చచ్చిపోయారు. హాస్పిటల్స్ లో కూడా తన సొంత భార్య, సొంత భర్త, సొంత పిల్లలు కూడా చూడడానికి వెళ్ళలేకపోయారు ఆ హాస్పిటల్లో కరోనాతో బాధపడుతున్న వ్యక్తులు. దానివల్ల మనస్తాపం చెంది, ఏమిటి నేను కుష్ఠరోగం కన్నా భయంకరమైన రోగం వచ్చేసిందా నాకు, కుష్ఠరోగుల్ని ఊరు వెలుపల ఉంచుతారు, అలా నన్ను ఏంటి ఇలా చేశారు అని చాలా బాధతో, దిగాలతో, వేదనతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. నాకు తెలిసిన సేవకులు చాలా మంది చచ్చిపోయారు. నేను తర్పీదిచ్చిన ఒక సేవకుడు, కుర్రవాడైన దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న వ్యక్తి, కానీ ఆయన కూడా చనిపోయాడు. ఆ వ్యక్తి హాస్పిటల్లో అందరూ చచ్చిపోతుంటే, ఒక్కొక్క శవం లేచిపోతుంటే అది చూడలేక ఆయన కూడా ఆ బాధని ఆలోచిస్తేనే బాధ కలుగుతుంది. ఆయన కూడా తుదిశ్వాస విడిచి చనిపోయాడు. ఒంటరితనం చాలా. ఇవాళ మనం ఇంతమంది ఉన్నాం, అందుకని అందరితో కలిసి రావడం, అందరితో కలిసి ఉండడం. వాళ్ళ ఆమోస్ గారు మిమ్మల్ని అందరినీ ఒక చోట కూర్చోబెట్టారంటే ఇది ఐక్యత, ఇది ప్రేమ, ఇది దేవుని యొక్క ప్రేమ ద్వారా అందరూ. ఇప్పుడు మనం కొంతసేపు అయిన తర్వాత అందరం కలిసి భోజనం చేస్తాం. మీ అందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేస్తాం. చూడండి, ఇంత ఖర్చు, ఇంత ప్రయాస ఎందుకు? అందరినీ ఐక్యతలో తీసుకురావాలని, ఏకతాటిలో. ఎందుకంటే అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, అందరూ కలిసి ఉంటే కలదు బలం. చూసారా, మనం అందరం కలిసి 5 వేళ్ళు కలిస్తే పంచ్ వస్తుంది. నేను చిన్నప్పుడు బాక్సింగ్ నేర్చుకున్నా. బాక్సింగ్ లో మనం ఈ 4 వేళ్ళు పట్టి ఇది లాక్ చేసి కొడితే ఎలాగుంటుందో తెలుసా? పంచ్ కళ్ళు తిరిగిపోతుంది, అంత పంచ్ ఉంటుంది. ఎందుకనంటే